అబ్బాబాబా ఏం టేస్ట్ ఉన్నిందో. నాకైతే రోటీలోకి చాలా సాఫ్ట్ గా ఎమ్మిగా ఉన్నింది మటన్ గ్రేవీ అయితే. నేను ఎలా చేసానో చూసేయండి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఒక ఎర్రగడ్డ వేసేసేయండి. దాన్ని కొంచెం మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేద్దామా. దాని తర్వాత దాన్ని ఫ్రై అయిన తర్వాత మటన్ వేసేసి బాగా కలపండి. పచ్చి వాసన పోయేంత వరకు అలా కలిపేసిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు, ఇంకా నీళ్ళు ఒక గ్లాస్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసేయండి. దీంట్లో మిక్సీ జార్ లో జీడిపప్పు, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర వేసేసేయండి. తర్వాత మనం మటన్ ఉడికిందా లేదా ఫస్ట్ అది చూసుకోండి, లేకపోతే మెత్తగా రాదు. బటర్ వేసేసుకోండి. జీలకర్ర, దాల్చిన చెక్క, ఇలాచీలు వేసేసి దీన్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఎర్రగడ్డ తీసుకొని సన్నగా తరిగేసుకొని దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే మనం టమాటా వేసేసేయండి. టమోటా బాగా సాఫ్ట్ గా అయిపోవాలి. పండిట్ టమోటా తీసుకొని తొందరగా మగ్గుతుంది. కొంచెం ఉప్పు వేసేసుకొని కారం, గరం మసాలా, ధనియా పొడి, పెప్పర్ పౌడర్ వేసేసి కొంచెం బునాయించేసుకొని దాని తర్వాత మటన్ వేసేసి ఒక ఉడకనియండి. ఇది అంతా కలిసేంత వరకు కలపండి. తర్వాత మనం ఏం చేయాలి, మనం మసాలా తయారు చేసుకున్నాము అది వేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. దాని తర్వాత 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసేసుకోండి. ఇంతే మన మటన్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఎలా కుదిరిందో చెప్పేసి రోటీలో బెస్ట్ కాంబినేషన్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.